ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13.7 అడుగులకు తగ్గింది. బ్యారేజ్ నుంచి 13 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వరద ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. వారం రోజులుగా జల దిగ్బంధంలో ఉన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. క్రమేపీ తగ్గుతున్న గోదావరి వరదలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజమండ్రి నుంచి శ్రీనివాస్ అందిస్తారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద క్రమేపీ గోదావరి వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం గోదావరి వరద నీటి మట్టం ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర 13.7 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా చూసినట్లయితే 14 అడుగులకు మించి మీ గోదావరి నీటి మట్టం ప్రవహించడం జరిగింది. దీంతో 14 లక్షల క్యూసెక్కుల నీరు వరకు కూడా సముద్రంలోకి బ్యారేజ్ నుంచి విడుదల చేశారు. ధవళేశ్వరం నుంచి విద్యాశ్వరం వరకు ఉన్న 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి ఎగువ ప్రాంతాల్లోంచి వస్తున్న వరద నీటిని అంతా కూడా దిగువకి విడుదల చేయడం జరుగుతుంది. భద్రాచలం దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం తగ్గుముఖం పట్టింది. అలాగే దీంతో ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర కూడా గోదావరి వరద నీటి మట్టం క్రమేపీ తగ్గుతూ ఉంటుంది. గంటకి 1 పాయింట్ చొప్పున గోదావరి వరద నీటి మట్టం తగ్గుతుంది. దీంతో 13.75 అడుగులకు 7.5 అడుగులు వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన నిన్న అధికారులు ఈరోజు 13.70 అడుగులకు గోదావరి వరద నీటి మట్టం తగ్గడంతో ఇప్పుడు రెండో ప్రమాద హెచ్చరికను అయితే ఉపసంహరించారు. గోదావరి ఈ దిగువ ప్రాంతాల్లో అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కున్నాయి. లంక గ్రామాలలోని పరిస్థితులు వారం రోజుల పై నుంచి కూడా అక్కడ జల దిగ్బంధంలో చిక్కున్నారు. కాజువలన్నీ కూడా మునిగిపోవడంతో పడవలపైన వాళ్ళ ప్రయాణం సాగించడం జరుగుతున్నది. మరొక 1-2 రోజుల్లోనే మొత్తం గోదావరి అంతా కూడా ఇంకా తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని చెప్పడం జరుగుతున్నది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి 12,80,000 క్యూసెక్కుల నీటిని మొత్తం 175 గేట్లను కూడా పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గంటకి కూడా 20,000 చెప్పు నుంచి 30,000 వరకు క్యూసెక్కుల నీటి తగ్గడం జరుగుతున్నదని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరిగింది. దీంతో గోదావరి మరింత తగ్గే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే గోదావరికి సంబంధించి వరదలు ఇంకా మరింత తగ్గే అవకాశాలు అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి కనిపిస్తున్నాయి. గోదావరికి ఇప్పటికే రెండోసారి కూడా గోదావరికి ఇంత పెద్ద స్థాయిలో రెండో ప్రమాద హెచ్చరికను మించి గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. భద్రాచలం దగ్గర కూడా 3వ ప్రమాద హెచ్చరికను మించి కూడా గోదావరి రావడం జరిగింది. అయితే 3వ ప్రమాద హెచ్చరికను అక్కడ ఎత్తివేయడంతో పాటు రెండో ప్రమాద హెచ్చరికను కూడా అక్కడ ఎత్తివేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగడం జరుగుతున్నది. ఇది కూడా ఒక రోజులో మళ్ళీ 1-2 రోజుల్లో ఇక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించే అవకాశం ఉంటుందని చెప్పేసి అధికారులు అంచనా వేయడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, ధవళేశ్వరం.